Hi viewers, welcome to Vyoma Learnings. TS TET ప్రీవియస్ పేపర్స్ అనేది వ్యూమా లెర్నింగ్స్లో మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లో మీరు క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసినట్లయితే టీఎస్ టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ అని ఉన్నాయి. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సబ్జెక్ట్ వైజ్గా వితిన్ 10 to 15 minutes లోపు మీకు క్లియర్గా విత్ సొల్యూషన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి. మ్యాథమెటిక్స్ అనేది, సైన్స్ అనేది, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి, ఎగ్జామ్స్ ముందు చూసుకుంటూ వెళ్ళండి. ఓకే, మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుండి కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఈ కలర్ అనేది మీకు 28th మేలో జరిగిన పేపర్ అండి. ఇది 2024లో జరిగిన పేపర్. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు చూసుకొని వెళ్ళినట్లయితే మీకు ఈజీగా ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. అలాగే టాప్లో మీరు మే 21st 2024లో జరిగిన పేపర్ అనేది ఈ కలర్లో ఉందండి. ఈ వీడియో ద్వారా మనకు సైన్స్ పేపర్ అనేది కంప్లీట్ అవుతుందండి. మీకు ఒక సెట్ ఆఫ్ పేపర్ అనేది ఆల్రెడీ ఉంది. ఈ సెకండ్ సెట్ 121 to 150 బిట్స్. ఓకే, ఒక రిమైనింగ్ మ్యాథ్స్ ఒకటే ఉంటుంది. ఓకే, మ్యాథ్స్ అనేది నేను నెక్స్ట్ ఆఫ్టర్ ఎగ్జామ్ అనేది మీకు షేర్ చేస్తాను. ఓకే, లెట్ స్టార్ట్ సైన్స్. ఓకే, ఎందుకంటే నాకు కమెంట్ రూపంలో అనేది సైన్స్ చేయమని అడగడం ద్వారా నేను సైన్స్ అనేది చేస్తున్నాను. లెట్ స్టార్ట్ 121 to 150 బిట్స్. ఓకే, identify the planet among the following which has ring system around it. రింగ్ సిస్టమ్ అరౌండ్ ఇట్ ఈస్ జూపిటర్. ఓకే, ఇక్కడ సన్ అనేది ఉంటుంది. ఇక్కడ టోటల్గా 8 ప్లానెట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ మెర్క్యూరీ, వీనస్, మన అర్త్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంటుంది. అది 5th లార్జెస్ట్ అండి. ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. 5th లార్జెస్ట్ ప్లానెట్ ఈజ్ అర్త్. ఓకే, ఇప్పుడు జూపిటర్ అనేది లార్జెస్ట్ ప్లానెట్. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి జూపిటర్ వస్తుంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి సాటర్న్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నల్ల వ్యాలీ వన సంరక్షణ సమితి ఈజ్ లొకేటెడ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. విచ్ డిస్ట్రిక్ట్? మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నల్ల వ్యాలీ వన సంరక్షణ ఈజ్ లొకేటెడ్ ఇన్ మెదక్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1993లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, ఇప్పుడు 1993. ఓకే ఓకే, దానికి రిలేటెడ్ క్వశ్చన్కి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ టు ఏ మిర్రర్ ద ఇమేజ్ ఆల్వేస్ అపియర్స్ ఎరెక్ట్. దెన్ ద మిర్రర్ ఈజ్ లైక్లీ టు బీ. హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఐదర్ ప్లెయిన్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్, కాన్వెక్స్ కదా, ఇక్కడ హార్డ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ హార్డ్ సర్ఫేస్, ఇది ఇక్కడ హార్డ్ సర్ఫేస్ ఉంటే ఇది ఇక్కడ హార్డ్ సర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఓకే, రిఫ్రాక్టివ్ సర్ఫేస్. ఓకే, ఇక్కడ థిక్నెస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇన్సైడ్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ అనేది కాన్కేవ్, అవుట్ సైడ్ రిఫ్రాక్టివ్ అనేది కాన్వెక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్లెయిన్ అనేది మీకు తెలుసు, రైట్? ప్లెయిన్ మిర్రర్ మనకు ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటి అనేది కూడా మీరు డీటెయిల్గా చూసుకొని వెళ్ళండి. ఓకే, ప్లెయిన్ మిర్రర్ వచ్చేసి మనకు సిమెట్రికల్ అప్రైట్ అనేది వర్చువల్ ఇమేజ్ కింద వస్తుంది. అక్కడ కార్డ్స్లో కానీ హోమ్స్లో కానీ యూజ్ చేసేది ప్లెయిన్ మిర్రర్. అలాగే ఇక్కడ వచ్చేసి కాన్కేవ్ మిర్రర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మైక్రోస్కోప్స్లో కానీ, కార్డ్స్ మిర్రర్లో కానీ, సెక్యూరిటీస్లో కానీ యూజ్ చేస్తారు. అలాగే కాన్వెక్స్ మిర్రర్ అనేది డెంటిస్ట్ అనేది కాన్వెక్స్ యూజ్ చేస్తారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్లీ క్యాలిక్యులేటెడ్ బై హెన్రీ కెవెండిష్. ఓకే, ఇక్కడ వాల్యూ అనేది కనుక్కున్నది హెన్రీ కెవెండిష్. ఓకే, అది ఏంటి వాల్యూ అంటే 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే దీని రిలేటెడ్ గానే ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోండి. F = G × m1m2/r². ఓకే, ఇది ఫార్ములా ఇచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. హెన్రీ కెవెండిష్ వచ్చేసి 1798లో ఇది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఒక 5 ఎక్స్పెరిమెంట్స్ అనేది చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ వాల్యూ అనేది కనుక్కున్నారు. అలాగే అర్త్ డెన్సిటీ వాల్యూ వచ్చేసి 5.48
గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ అనేది కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఇది అర్త్ డెన్సిటీ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఈజ్ ఐసాక్ న్యూటన్. ఓకే, న్యూటన్ ఈజ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మీరు వాల్యూ అనేది కనుక్కున్నప్పుడు హెన్రీ కెవెండిష్ అనేది పెట్టండి. ఫాదర్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వచ్చేసి ఐసాక్ న్యూటన్. ఓకే, ఇన్ 1686 ఇయర్ కూడా చెప్పే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్. ఓకే, ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది కిలో వాట్ హవర్ లో మనకు సూచిస్తారు. ఓకే, అంటే 1 కిలో వాట్ అప్లయన్స్ ఇన్ 1 అవర్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ దీన్ని కిలో వాట్స్లో అనేది మీరు వాల్యూ ద్వారా చెప్పండి. అంటే 1 కిలో వాట్ హవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. ఓకే, నెక్స్ట్ వన్. Odes of which of the following metals occur in nature as sulfides? Odes అంటే మీకు ఇదేంటంటే మెటల్స్ లైక్ కాపర్, లీడ్, జింక్, సిల్వర్, మెర్క్యూరీ. ఓకే, కాపర్ కానీ, జింక్ కానీ, సిల్వర్ కానీ, ఓకే, మెర్క్యూరీ అలాంటివన్నీ అక్కర్ ఏ సల్ఫైడ్. ఓకే, దట్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The synthetic fiber obtained from plant cellulose among the following. Rayon. Okay, option 1 is correct. Rayon అనేది wood pulp, cotton or bamboo నుండి semi synthetic fiber from the plant. Okay, this is semi synthetic fiber from plant. Okay, అది ఎక్కడ నుండి అంటే wood pulp, cotton or bamboo నుండి అనేది తయారు చేస్తారు. ఓకే, the standard used by the oil industry to measure the volume of petroleum is X and 1 X is equal to Y liters. Then identify X and Y. Okay, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి X is equal to barrel, Y is equal to 159. ఓకే, ఇక్కడ మీరు చూడండి 1 BBL, బ్యారెల్ని 1 BBL అని అంటారు. 42 gallons. 1 barrel is equal to 42 gallons అని మీనింగ్. ఓకే, ఇక్కడ వచ్చేసి అకార్డింగ్ టు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్ ప్రకారం బ్యారెల్ అనేది 158.99 లీటర్స్ అనేది ఇక్కడ పెట్టారు. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 158.99 కాబట్టి 159 అనేది రౌండ్ ఆఫ్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై X ఇన్ ది ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్. Na2SO4 plus BaCl2 reacts with X plus NaCl. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఈక్వేషన్ అనేది మీరు ఇలాంటివి ఇస్తే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకేమిచ్చారు, ప్లస్ Na పోయింది, Cl పోయింది కదా, NaCl. ఇక్కడ రిమైనింగ్ BaSO4 అనేది ఇక్కడ రాసుకోండి. ఇక్కడ రిమైనింగ్ 2 ఇక్కడ ఉంది, ఇక్కడ 2 ఉంది కదా, ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, BaSO4 plus 2 NaCl is answer. Means BaSO4 is nothing but barium sulfide. ఓకే, ఆన్సర్ ఈస్ బేరియం సల్ఫైడ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు రియాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ డ్యూటీరియం అండ్ ట్రిటియం. ఇక్కడ ఐసోటోప్స్ అని ఉన్నాయి కదా, ఐసోటోప్స్లో 3 ఉన్నాయి. ఓకే, ఐసోటోప్స్ ప్లూటోనియం, డ్యూటీరియం, నెక్స్ట్ ట్రిటినియం. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ప్రోటాన్ P ఒక్కటే ఉంటుంది, P ప్లస్. ఓకే, ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్, ప్రోటాన్ న్యూట్రాన్, ఒక న్యూట్రాన్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రోటాన్ 1 అయితే న్యూట్రాన్స్ 2 ఉంటాయి. ఓకే, మనకు ఇక్కడ టోటల్గా వచ్చేసి చూడండి 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, 3, ఇక్కడ 2 ఉంది, అంటే మనకు న్యూట్రాన్స్ అనేవి చెప్పారు. ఓకే, న్యూట్రాన్స్ అన్నారు కాబట్టి ట్రిటియంలో 2 ఉన్నాయి కదా, దీంట్లో 1 ఉంది. ఓకే, 2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. న్యూట్రాన్ మాత్రమే డిఫరెన్స్ చెప్పారు కాబట్టి ఆన్సర్ ఈస్ ఇది. ఓకే, 1, ఆన్సర్ ఈస్ 1. ఓకే, మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ప్లూటోనియంలో న్యూట్రాన్ అనేది 0. ఓకే, డ్యూటోరియంలో న్యూట్రాన్ అనేది 1 ఉంటుంది. అలాగే ట్రిటియంలో న్యూట్రాన్ అనేది 2 ఉంటాయి. ఇవి రెండుకి మైనస్ చేస్తే మీకు వీటి రెండుకి డిఫరెన్స్
ట్రిటియంకు డిటియంకి డిఫరెన్స్ చెప్పారు కాబట్టి మైనస్ చేయండి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 1 అనేది వస్తుంది. ఓకే, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ Z is equal to 2, 8, 2, then it belongs to, ఓకే, then it belongs to, ఇది మెగ్నీషియం అండి. ఓకే, మెగ్నీషియం ఈజ్ 12 ఎలక్ట్రాన్స్. ఓకే, 2 + 8 + 2 వచ్చేసి 12 ఎలక్ట్రాన్స్. ఇది సెకండ్ గ్రూప్ థర్డ్ పీరియాడిక్ టేబుల్. ఓకే, సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు ఏ పీరియాడిక్ టేబుల్ అంటే దిస్ ఈజ్ సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ పీరియాడిక్ టేబుల్. ఓకే, second group and third period of the periodic table is correct. Okay, next question. An element X forms a fluoride XF3, then the value of X, okay, then the value of X is 3. Okay, valency of X kada, valency of X is 3. Next question. Read the following. Nature itself chooses or decides which organism should survive or perish in nature. This is the meaning of survival of the fittest. In an organism, traits that are not useful to it will perish, and the traits that are useful will be passed on to the next generation. Choose the correct option. Okay, ఇక్కడ మీరు రెండు క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ బి ఎక్స్ప్లెయిన్ ఏ ఎగ్జాక్ట్లీ. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రక్టింగ్ ఆఫ్ డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ మిల్క్ ఈజ్ కాల్డ్ పాస్చరైజేషన్. ఓకే, ఆప్షన్ 2 పాస్చరైజేషన్ ఈజ్ కరెక్ట్. Next question. We know that frog is an amphibian. When it goes deep into water, it uses its special organs to breathe. These are called, okay, these are called skin. Okay, ఇక్కడ మీరు ఫిష్ ఈజ్ అన్ ఆంఫిబియన్ అనేది ఇచ్చినట్లయితే నో అండి, ఫిష్ ఈజ్ నాట్ అన్ ఆంఫిబియన్. ఓకే, ఫిష్ అనేది గిల్స్ ద్వారా బ్రీత్ చేస్తాయి. ఓకే, గిల్స్ ద్వారా బ్రీత్ చేస్తాయి. కానీ ఆంఫిబియన్ వచ్చేసి ఆంఫిబియన్ అనేది స్మాల్ వర్టిబ్రేట్స్ దట్ నీడ్స్ వాటర్ మాయిస్ట్. ఓకే, మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటే చాలు. ఫ్రాగ్స్ ఓన్లీ లంగ్స్ స్కిన్ ద్వారా బ్రీత్ చేస్తాయి కాబట్టి ఆంఫిబియన్ అంటారు. ఫిష్ అనేది గిల్స్ ద్వారా బ్రీత్ చేస్తాయి. ఓకే, ఇట్ ఈస్ నాట్ అన్ ఆంఫిబియన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. These were well acquainted with beekeeping 4000 years ago. ఇక్కడ గ్రీక్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, గ్రీక్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4000 సంవత్సరాల క్రితమే తేనెటీగలు పెంపకం గురించి బాగా తెలిసింది గ్రీక్స్కు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద స్పెషల్ డిఫెన్సివ్ సెల్స్ ప్రెసెంట్ ఇన్ ద ఔటర్ లేయర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ సిలెంట్రేట్స్ లైక్ corals or answer option 2 is correct. Nidoblast is correct answer. ఓకే, ఇక్కడ మీరు నీడోబ్లాస్ట్ అనేది ఇలా ఉంటుందండి. ఓకే, నీడోబ్లాస్ట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ సెల్ దట్ కంటైన్స్ ఏ హాలో థ్రెడ్. ఓకే, హాలో థ్రెడ్ దట్ కెన్ డెలివర్ స్ట్రింగ్స్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In blood clotting process after an injury, thrombokinase acts on prothrombin and converts it into thrombin. Option 1 is correct. థ్రోంబిన్ అనేది రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే ప్రోటీన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The biggest meltdown of nuclear power reactor in the world occurred in Chernobyl, Soviet Union in 1986 is answer. Next question. Water released from dams and projects during floods is measured in option 2 is correct. క్యూసెక్స్. ఓకే, వరదల సమయంలో డ్యామ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ విడుదలయ్యేటప్పుడు కొలుస్తారు కదండి, కొలిచేది ప్రక్రియని క్యూసెక్ల ద్వారా అది కొలుస్తారు. ఓకే, ప్లాంట్స్ యూజ్ ఓన్లీ 1% ఆఫ్ వాటర్ దే అబ్జర్వ్ ఫ్రమ్ సాయిల్ టు form carbohydrate. The remaining 99% is released into the atmosphere through transpiration is correct answer. Option 4 is correct. Next question. Identify from the following laws that was not propounded by Mendel in his laws of inheritance.
Option 1, inheritance of acquired characters is correct answer. Inheritance of acquired characters. Next question, identify the correct sequence of steps in scientific methods in finding solutions to problems. Okay, finding solutions to problems. Observe and ask a question, plan an experiment, form a hypothesis, conduct the experiment, draw conclusions, and communicate results. Okay, option 2 is correct answer. Okay, option 2 is correct. ఓకే, మీరు ఇలాంటివి ఒక్కసారి మెథడ్స్ అనేవి బాగా చదువుకోండి. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే వీడియో అనేది పెద్దగా అవుతుంది. ఓకే, ద బాడీస్ ఓన్లీ నర్వ్ సెల్స్ దట్ కమ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద అవుట్సైడ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇన్ నోస్. డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చేసి నోస్. స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు క్లాసిఫై ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ అటామిక్ నంబర్స్ అండ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్. విచ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఈజ్ దిస్? ఆప్షన్ 1, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎవరైతే లైక్ చేయలేదో, మీకు ఈ కాన్సెప్ట్ అనేది నచ్చినట్లయితే, ఓకే, వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే మీరు వీడియోస్ని ప్లేలిస్ట్లో చెక్ చేయండి. మీకు క్వశ్చన్ పేపర్స్ అనేది టీఎస్ టెట్ అనేది అవైలబుల్లో ఇంత ఈజీగా వితిన్ 10 to 15 minutes పెట్టడం అంటే ఈజీ కాదండి. వితిన్ 1 hourలో మీకు క్వశ్చన్ పేపర్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా చేయడం జరిగింది. ఒకసారి మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. రేపు ఎల్లుండి ఎగ్జామ్ బాగా రాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు. ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ మేక్ షూర్ దట్ ద స్టూడెంట్స్ ఇన్ ద గ్రూప్ ఆర్ హెటిరోజీనియస్. ఆప్షన్ 2, heterogeneous is correct answer. Next question, to assess students process skills we use rating scales. Okay, we use rating scale is correct answer. Next question, as a security feature, a high school student based on his learning at school has developed a device and installed it at his gate. Whenever anyone touches the gate, an alarm rings. The behavior of the student relates to this objective. Synthesis. Option 1 is correct. Synthesis. Okay, next question. The sequence of the steps in the 5 E's instructional model for constructivism developed by Roger Bebee. Option 2 is correct. Engage, explore, explain, elaborate, evaluate. ఓకే, ఇది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. దీని నుండి క్వశ్చన్ అనేది కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఎంగేజ్, ఎక్స్ప్లోర్. ఓకే, ఆర్డర్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోండి. తెలుగులో కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరికైతే ఈ వీడియో అనేది నచ్చినట్లయితే మీరు జస్ట్ స్మైల్ అనేది ఇవ్వండి. ఓకే, ఇలాంటివి మీకు ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ అనేది నేను షేర్ చేస్తాను. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, ప్లాంట్ ఏ ట్రీ ఫర్ టుమారో. థ్యాంక్ యూ, బై బై.